ఆరినట్టున్నాయి, తీసుకురావాలి. అయ్యో వాడబట్టదండి. ఓనీ గాడు పాడుగాను ఆడదాని ఏడుపు లెక్కనే రావట్టే. నువ్వు అలా పోయి చెట్టు మీద పడే, నాకేమో అంది పాడు కాదాయే. అందుతుందా కొమ్మలు ఇరుగుతుంది. అబ్బో అందుతలేదు కదా. ఇదేమో ఆకాశం మీద ఉండే, నేనేమో భూమికి 4 అడుగులే ఉంటి. నాకు అందదు కానీ నా మొగాన్ని పిలుస్తా. ఏమండి 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 అప్పుడు ఎత్తలేదండి. ఏమండి ఓరిని ముద నష్టం ఉండకొడుక, నీ చెవులకు చెదలు పట్టిందారా? నీ చెవులల్లో కాళ్ళను నా వయ్యా ఇంట్లోనే ఉండి సప్పుడు ఏడు ఒవ్వ, బయటికి వెళ్తలేడు కదా. ఏమండి ఏమండి ఏమైందే? ఏమో మెల్లగా వెళ్తున్నావు. ఏమండి ఏమండి అని గట్టిగా వెళ్తా. నేను ఎవరైనా నొక్కుపోతుందానే? ఒవ్వా ఏంది గట్టిగా వెళ్తలేనా? నోరు పోయేటట్టు మొత్తుకున్నా ఏదో మత్తులున్నట్టు సప్పుడే ఎత్తలేవు. నాకు చెవులు పడే నీకు ఎరికే కదనే. నా చెవుల శంఖం పెట్టి ఊదినట్టు గట్టిగా విలువాలనే. ఏమిటండి మీరు మాట్లాడేది? అంకర చెంబు పట్టి పుచ్చుకుంటే ముఖం కంకర రాళ్ళ పడాలి. అంకర చెంబు పట్టి పుచ్చుకుంటే ముఖం కంకర రాళ్ళ పడాలి. దేవుడా, ఈ షూట్ ముండ కొడుకు ఇచ్చి లగ్గం చేసే మా అవ్వయ్య. దీనికి 10 ముచ్చట్లు చెప్తే అందులో 8 ముచ్చట్లు కూడా అర్థం కాదు. ఏంటిదే లోపల లోపల అనుకుంటున్నావు? గట్టిగా చెప్పు. పోయి పోయి షౌటి ముండ కొడుకు ఇచ్చి లగ్గం చేసే మా అవ్వయ్య అంటానా? నువ్వు పెద్ద అందంగా సౌందర్యమైతివి, నీకు ప్రభాస్ మహేష్ బాబు వస్తాడు. మరి ఏంటి బాబా అన్న? ఇంకోసారి నువ్వు పెద్ద అందంగా సౌందర్యమైతివి, నీకు ప్రభాస్ మహేష్ బాబు వస్తాడు. మరి అబ్బో, నువ్వు పెద్ద సొక్కం పుసం అయినట్టు గంట గంటకు మర్చిపోతావు అనే. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నీకేమో మతి మార్పు, నాకేమో శివుడు. ఇద్దరికి మంచి కుదిరింది కానీ పొత్తు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక అప్పుడప్పుడు మర్చిపోతానండి. కూరలా ఉప్పేసుడు మర్చిపోతా, ఛాయలా పాలు పోసుడు మర్చిపోతా, ప్లేట్లా అప్పుడప్పుడు అన్నం వేసుడు మర్చిపోతా. గంతేనండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఎప్పుడన్నా బువ్వ సక్కగా అండినవా? బువ్వ పొయ్యి మీద పెట్టి ఊరంతా తిరిగేస్తావు. బువ్వ పొయ్యి మీద పెట్టి ఊరంతా తిరిగేస్తావు. నువ్వు వచ్చేసరికి ఆ బువ్వ అంతా మాడిపోతుంది. రోజు మాడిపోయిన బువ్వ తినుడు అవుతావు. నీ ముఖానికి సామాన్లు ఎప్పుడన్నా చక్కగా తెచ్చినవా? ఉప్పు తెమ్మంటే పప్పు తెస్తావు, పప్పు తెమ్మంటే నూనె తెస్తావు. నీ చెవులా శంఖం పెట్టి ఊదినా గుసగుస పెట్టినట్టే వినబడుతుంది. నీ చెవులా శంఖం పెట్టి ఊదినా గుసగుస పెట్టినట్టే వినబడుతుంది. ఏందే నాగబాబు లెక్క మీదికి వస్తున్నావు? నీ కైకిలు ఒక కావరం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ కైకిలు ఒక కావరం వస్తుంది. నీ కావరం వస్తుందో నాకు కావరం వస్తుందో కనబడుతుంది గాని నీ అవ్వయ్య గారాబం చేస్తే మంచిగా తినుకుంటావు అన్నావు. వాటికు తువాల జామ చెట్టు మీద పడ్డది, వచ్చి తీసేవురా. పాయే తీద్దాంపా. అది చూడు అక్కడ పోయి పడ్డది. అబ్బా, గంత దూరం పడ్డదానే? దాన్ని ఎట్లా తీసుడే? నిన్ను ఎత్తకుండా తీస్తావానే? అయ్యో, నిన్ను ఎత్తుకుండా నడుం పోతుందే. అబ్బా, ఎట్లా తీసుడే? ఎట్లా తీసుడని అన్ని అడుగుతావు చిన్న పోరాడు అడిగిన. ఓర్ని గంత దూరం ఎత్తవానే నువ్వు? చెట్టెక్కు. చెట్టు ఎక్కుతానే, ఇక చెట్టు ఎక్కి తీస్తానే. ఓ నువ్వు గోంతే ఉన్నావా? దున్నపోతుకు బామ్మర్ది లెక్కనున్నావు, దున్నపోతుకు బామ్మర్ది లెక్కనున్నావు. నువ్వు చెట్టు ఎక్కితే ఆ చెట్టు బతుకుతుందా? దెబ్బకే కొమ్మలన్నీ ఇరిగిపోతాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ అవ్వగడ పైపు ఉన్నట్టున్నది. నేను మరి పైపు తీసుకొచ్చి తీస్తా. ఏ చెప్పను బో, ఏందో దీర్ఘాలు తీసుకుంటా, పైకి తీసుకొచ్చి తీస్తా అంట. ఏదన్నా పని చెప్తే గింతే, చక్కగా ఒక్క పని కూడా చెయ్యడు పనికి మాలోడు. తొందరరా, ఏ రావు ఇంకెంతసేపు? అత్తాననే పైపు దొరకతానే. గంగల వంతి తీస్తాను, నాకు ఎందుకే ఎగిరుతాం అంతగాను? తీయవు. తీస్తాను, ఆగే ఏటన్నా పోతావా? ఏ పనికి ఎగితా? అది తీయనే అత్తలేదు కానీ అబ్బో మగోడు పైపు తెచ్చి తెస్తాను అన్నాడు. అరే జరంత ఆగరా, అది అచ్చేదాకా కూడా వచ్చావట్టావే. కళ్ళల్లో చెత్త పడుతుంది, మోరు తొప్పడం వెళ్ళేది. ఇక సెట్ అన్నప్పుడు చెత్త పడుకుంటుంటా, అదే చెట్టు కింద ఉంటే వచ్చింది. చూసినావా ఏదో తెలివి పైపు తోటి?
తూ వాళ్ళ తీసిన ఏమండి ఆ, ఉన్నవా ఉన్నా, ఈ ఉన్నా. దుకాణంలోకి పోయి చక్కెర కొనుకొత్తా. సరే సరే జల్లి పోయిరా పోయే. సరే పైసలు అయితే లేవు ఉద్దరే. సరే సరే ఆ దుకాణ పోడు పావు కిలో చక్కెరకు 12 రూపాయలు అయితే నా దగ్గర 14 రూపాయలు తీసుకున్నాడు. అంటే ఆ బాడకవు 2 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. నన్ను ఎడ్డి దాన్ని చేసి చి అబ్బో చెప్పన పోవాలి. ఆ షోటోడు చాయ పెట్టలేదని అర్థడు. అగో ఈ గేట్ మా గేట్ లెక్క అన్నదిగా, అయితే ఇది మా ఇల్లే. ఏమండి చక్కెర తెచ్చినా ఉన్నవా? ఏమండి అగ ఉన్నవా? ఈ చక్కెర ఇంట్లో పెట్టుకొని కాలు చేతులు కట్టుకొని అగో ఈ సాగాని పిల్ల వచ్చి నన్ను ఏమండి అంటుంది ఏంది? ఈ సాగాని పిల్ల వచ్చి నన్ను ఏమండి అంటుంది ఏంది? ఏమైంది? బండరాయి లెక్క అట్లనే కూర్చొని ఉన్నావు. బండరాయి లెక్క అట్లనే కూర్చొని ఉన్నావు. తీసుకోమంటే వినబడతలేవా చెవులు? అగో సాగాని పిల్లనికి మతి మార్పు కదా, నల్లు దాన్ని బొగడానికి ఉంటుంది, నల్లు దాన్ని బొగడానికి ఉంటుంది. ఏ ఏ నా ముద్దుల పిల్లమా అమ్మ బాబాయ్, ఇలా మన పెళ్లి రోజు కానీ గుర్తుందా? అయ్యో నాకు సిగ్గు అవుతుందండి. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది అని. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్, ఏమిటి సిగ్గుపడుతున్నారా? సరిపోయారు ఇద్దరును. నేను చచ్చిపోతా, నేను బతకను, విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా, నేను చచ్చిపోతా. అగో నా పిల్లలు చక్కెరకి వెళ్ళిపోయి ఇంకా రాలేదు కదా, ఏడ ముచ్చట్లు పెడుతుంది. గీడి దాకా నన్ను పోయి అత్త ఏడవైంది. ఏదో తేడాగా ఉందేంటి? అగో నా పిల్లలు గీడేం చెప్తాంది. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? వసే ఏం చెప్తున్నావా నువ్వు వీడా? ఎవర్రా నువ్వు? నన్ను వస్తాయంటాను నిన్ను. వసే 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 ఆగే, వసే 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 ఆగే, నీ ముఖంగా నేను ఏంది నీ పెళ్ళన్నా? అవ్వా అవ్వా అవ్వా, ఇంకోని పెళ్ళాన్ని పట్టుకొని నీ పెళ్ళం అనడానికి కొంచెమన్నా సిగ్గులేదురా దొంగ ముండ కొడతా. వసే 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 అబ్బా అయ్యా నేను నీ మొగన్నే. ఇక సెల్లులో మన ఫోటోలు ఉన్నాయి చూడు. అయ్యో అయ్యో నిజమేనండి, నువ్వే నా మొగనివి. తప్పైంది, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. క్షమించండి. ఒరే ముదరష్టపోడా, ఇంకొకటి పెళ్ళాన్ని నీ పెళ్ళమని ఎట్లా చెప్తావురా? ఇంకా మన పెళ్లి రోజు అని చెప్తాను. ఏదో పెద్ద ప్లాన్ వేసినవురా నువ్వు. ఇటు రారా పాడుతావు. ఆగండి, మన చక్కెర తీసుకొని వస్తా. నాడు చాయ్ పెడతా. ఇటు మన ఇల్లు, నువ్వే మర్చిపోతాను. ఏందిరా ఎటు పోతున్నావు అన్న? మా ఇంటికే పోతున్నారా? నువ్వు ఇంటికి పోతున్నాగా, మీ ఇంటి పక్కన ప్రయాణాన్ని ఉంటాడుగా, అన్నకు పైసలు ఇవ్వాలి. ఆ అన్నకు 10,000 ఇచ్చిపోయే, నేను ఊరుకోే ఉన్నది, నేను పోతా. ఏడేమని నవీనా?
మళ్ళీ ఇన్ని అడుగుతే ఇజ్జది పోతుంది, నాకు చెవడా నేను తెలుస్తుంది. సరే సరేరా ఇత్తది. సరే అన్న ఆన్నే ఉండు, నేను 10,000 తీసుకొస్తా, ఆన్నే ఉండు. ఇక అన్న ఇయ్య అన్న మర్చిపోకు, 10,000 ఉన్నాయి. సరే సరే. నవీనా ఇన్నే ఉన్నావు కానీ గా ఇంటికాడు నీకు పైసలు ఇచ్చేది ఉందట కానీ ఇగో నాతోటి 10,000 పంపిండు, తీసుకో. అగో ఇంకా చింటిగాడు నాకు పైసలు ఇచ్చేది ఎక్కడుంది? అయినా 10,000 వస్తున్నాయి కదా, మనకేంది, తీసుకుందాం. ఇంకా 10,000 ఇప్పుడు ఇస్తా అన్నాడు. ఏమో నాకు తెలియదు. అన్న నీకు పైసలు ఇవ్వని ఆయనకి ఇచ్చిన, నీకు ఇవ్వలేదా పైసలు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. అరే సాయిగా బయటికి రారా, నువ్వు బయటకు వెళ్ళు. ఏంటిదిరా? అన్న ప్రయాణానికి పైసలు ఇవ్వని చెప్తేగా ఎలా అడగా నువ్వు? ఇడు ప్రవీణ్ గారికి ఇవ్వన్నాడు ఆ పైసలు. నేను నవీన్ గారికి ఇత్తి కదా. అరే నువ్వు నవీన్ గారికి ఇచ్చిన పైసలు, అవి నాయరా పైసలు, నాయనకి నువ్వు పైసలు ఫస్ట్. అరే ఒకని పైసలు ఒకనికి ఎట్లా ఇస్తావరా నువ్వు? ఆన్ పైసలు అనికి. అరే నేను నవీన్ గారికి ఇచ్చిన పైసలు, మరి ఆయనకన్నా ఫోన్ చేస్తా ఆగురా. అరే నవీను, అప్పుడు నీకు పైసలు ఇచ్చినా కారా, అవి తీసుకొని రారా. ఏమైందిరా, ఏమైంది? అరే ఆ నవీన్ గారికి 10,000 ఇచ్చిండ్రా, ఆడు ఇయ్యలేదంటుండ్రా. అరే వీడు ఏ నవీన్ గారికి ఇయ్యలే పైసలు, ఏమి ఇయ్యలే, వీడే నొక్కేసిండ్రా. వీడు అబద్ధాలు ఆడుతుండు. వీడిని అడుగురి పైసలు మీరు. అరే నిజంగా ఇచ్చిండ్రా నవీన్ గారికి పైసలు. అన్న నేను నవీన్కి పైసలు ఎవరు ఇవ్వన్నారే, నేను ప్రవీణ్ అన్నకి ఇవ్వన్నా పైసలు. నేను ఏమైందయ్యా, ఏమైంది? వీడు ప్రవీణ్ గారికి పైసలు ఇవ్వనంటే నేను నవీన్ గారికి ఇచ్చాను పైసలు. వీడు ఎవరికి పైసలు ఇవ్వలేదు, నీ మొగుడే పైసలు దొబ్బేశాడు. నా పైసలకు వారేరి 10,000. అయ్యో మీరు గట్లా మాట్లాడకుర్రి. నా మొగనికి చెవులు వినబడాయి. ఎవరికి ఇమ్మని చెప్తే ఎవరికి ఇచ్చిండో. అంతేగాని నా మొగడు లంగ కాదు, దొంగ కాదు. ఎట్లా ఎత్తావు చెప్పు. ఏం చేసేది ఏమున్నది? ఇక అలా 10,000 ఇస్తారా, లేకుంటే నీ మొగుడిని అంగట్లో అమ్మకరమ్మంటావా? ఏంది ఈ నమ్మకత్తరా? ఈ నమ్మకత్తే 10,000 కాదు, 10 రూపాయలు కూడా రావు. ఎట్లా ఎత్తావు చెప్పు. ఏం చేయాలి ఇక? నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అయ్యో నీ దగ్గర లేని నా దగ్గర ఏడున్నాయి. ఇక తప్పు మాదే కాబట్టి మేమే ఇస్తాం. ఇగో ఈ చైన్ అమ్మినాక ఇస్తాం. ఈ ముండ కొడుకు క్షయంగా నేను ఇవ్వాల్సి పైసలు. మా అమ్మ ఎంతో ఇష్టంగా చేయించి పెట్టింది నాకు. ఫు, నీ బతుకు తేడా. అరే 2 రోజులలో నా పైసలు ఇవ్వకపోతే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. నా పైసలు నాకు వారేయాలి. సరేరా. ఏం చప్పుడు? అగో ఎలుకలు ఎట్లా తయారైనాయి? అన్ని ఎలుకలే. ఒక్కటి కాదు, 2 కాదు, కొద్ది లేవు కదా. అబ్బా ఎలుకలు పాడుగా ఎట్లా తయారైనాయో ఏమో. ఇల్లు నీడ వచ్చినట్టుండే. నా బట్టలు ఎన్ని కొట్టినాయో ఏమో. బట్టలు వామ్మో వామ్మో వామ్మో, కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త బట్టలు అన్ని కొట్టినాయి కదా ఎలుకలు. ఎట్లా అయితే మంచిగా ఉండు. ఎలుకలు పాడుగాను. దేవుడా బంగారం అసలు చీర. అమ్మో అమ్మో అమ్మో, నా చీరలు అన్ని ఖరాబ్ అయినాయి. అయ్యో ఈ ఎలుకలు పాడుగాను. ఇట్లా కాదు, ఈ ఎలుకలకు ఎలుకల మంది పెట్టి సంపాలి. ఎట్లా చేసైనా మంది ఎన్నోవాయే. ఇక మంచిగా తిని సాగురే. ఏమే ఉన్నావా? వచ్చినవా? ఏం కూర చేసినావు? ఇలా పప్పు కూర వండినా. బాగా ఆకలి అవుతుంది, కొంచెం వేసుకురాపు. సరే నువ్వు అడుగు, సో కాలు రెక్కలు కట్టుకొచ్చుకోండి. సరే కడకచ్చుకున్నా కూకుంటా.
నేను ప్లేట్ ఎక్కడో పెడితే ఏడ పెట్టినా, అయ్యో గాడ పెట్టినా. అయినా దీన్ని నేను ఎందుకు పెట్టినా, నేనే అన్నం తింటాను పెట్టినట్టున్నా. కూర కూడా వేసుకోలేదు. ఆయనకి ఏం లేచి ఇస్తా. అబ్బా పొలం కాడ పని చేసి పొద్దుగలడుతుంది, ఆకలి మస్తు అవుతుంది. ఏమే తొందర వేసుకురా, మస్తు ఆకలి అవుతుంది. ఏమే జల్ది తీసుకురా, ఆకలి బాగా అవుతుంది. ఓ తినేవు బాగా, కూర వేసుకొని వస్తా. ఇగో తిను. అబ్బా కూరలు ఏమి వేసినా కమ్మటి వాసన వస్తుంది. రోజు అండినట్టు అండినా కానీ కొంచెం ప్రేమ కూడా కలిపిన. ఉప్పు సరిపోయిందా? కారం ఇలా పచ్చిమిర్చి దొరకలే, అందుకే కారం వేసిన. చేతి చేసినా మంచి ఉంటుందేమే. ఏగట్లా బాగుంది. ఆయనతో తిను, ఇంకా అన్నం వేసుకొస్తా. చాలే ఇక ఏ తిను. ఇవరకే 3 సార్లు వేసుకొచ్చినావు, కడుపు బాగా నిండింది. చాలే. సరే చెయ్యి కడుపుకో. సరే. అబ్బా నా పెళ్ళం ఎంత కమ్మాయితో వంట. చెట్లన్నీ ఎండిపోతాను ఏంది? అగో అరటికాయలు తక్కువ పడ్డాయి, కోతులు ఇట్లా వచ్చినాయా ఏంది? తక్కువ పడ్డాయి ఏంది, కోతులు ఇట్లా వస్తాయా ఏమ? గిన్నెలో అన్నం తిని ఎలుక చచ్చిపోయింది ఏంది? అసలు ఏమైంది? ఇంట్లో ఎలుకలు బాగున్నాయని నేను అందులో ఎలుకల మందు కలిపి పెట్టిన. నా మొగడు వచ్చి అన్నం వేసి మన వల్ల నేను మర్చిపోయి అదే గిన్నె పట్టుకొచ్చేసి ఇచ్చిన. ఇప్పుడు ఈ ఎలుక చచ్చిపోయిందంటే అక్కడ నా మొగని పరిస్థితి ఏమండి? ఏమండి? అయ్యో ఏమైందండి? ఏమోనే అన్నం తిన్న కంచెలు ఎట్లా అవుతుంది. అయ్యో ఎట్లా మరి? అమ్మా అయ్యా. అవునా, ఏం చేద్దాం, హాస్పిటల్ పోదామా? చెప్పు, నువ్వేమో కలిపినావు కదనే, నేనంటే నీకు నచ్చదు కదనే. చెప్పు అన్నంలో ఏం కలిపినావే? అది ఏమండి, మన ఇంట్లో ఎలుకలు ఎక్కువైనాయని ఎలుకల మందు కలుపుకోపోయి పెట్టిన గిన్నెల. నువ్వు అదే టైంకి అన్నం ఏమన్నావు, నాకు మతి మార్పు కదా, అదే గిన్నెలో కూర వేసుకొని వచ్చి నీకు ఇస్తే తిన్నావు. ఎంత పని చేసినవే. అయ్యో ఏమండి? నన్ను కలిపిందిరో. ఏమండి ఎట్లయితుందండి? అమ్మా